అందరికీ నమస్కారం. ఆరోగ్యంగా జీవించడానికి మా సిఎన్ఎస్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీరు చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాళ నేను చేయబోయేది క్యాబేజీ పప్పు అండి. ఏ పప్పు అయినా సరే చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేయండి, పప్పు చాలా టేస్ట్గా వస్తుంది. ఇప్పుడు నేను గ్యాస్ వెలిగించి కుక్కర్ పెట్టుకున్నాను. దాంట్లో కందిపప్పు వేసుకుంటున్నాను. చూడండి, ఒక 2 కప్స్ కందిపప్పు. ఈ కప్పుతో రైస్ కప్పులు వస్తాయి కదండి మనకి, దాంతో ఒక 2 కప్స్ కందిపప్పు వేసుకుంటున్నాను. మామూలుగా అందరూ పప్పు నానబెట్టి కడిగేసి పెడుతుంటారు కదా, అలా కాకుండా ఇలా ఫ్రై చేయండి. ముందు దోరగా వేయించండి పప్పును. లో ఫ్లేమ్లో పెట్టి దోరగా వేయించుకోండి. బాగా కొంచెం స్మెల్ వస్తుంది వేయించేటప్పుడు, మనకు పచ్చివాసన పోయి మంచి స్మెల్ వస్తుంది. వేగిపోయినాయండి. దోరగా ఇలా లైట్గా కొంచెం కలర్ కూడా మారుతుంది, మనకు తెలుస్తుంది వేగినట్టు. ఇలా వేయించి పప్పు చేసుకుంటే ఏ పప్పు అయినా, క్యాబేజీ పప్పు ఏంటి, టమాటా పప్పు ఏంటి, పప్పు చారుకి ఏంటి, సాంబార్కి ఏంటి, దేనికైనా పప్పులో మనం ఏం వేస్ట్ చేసుకోవాలనుకున్నా ఇలా కనుక దోరగా వేయించి మనం వాష్ చేసి అప్పుడు మిగతా అవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి కనుక పెట్టుకుంటే చాలా టేస్ట్ వస్తుందండి పప్పు. మన పాతకాలం రోజుల్లో మన అమ్మమ్మలు కానీ నాయనమ్మలు కానీ ఇలాగే వేయించుకొని చేసేవాళ్ళు. అప్పుడంటే కందులు ఉండేవి కాబట్టి కందులు వేయించి ఈసిరి అలా చేసేవాళ్ళు. ఇప్పుడు డైరెక్ట్ మనకి పప్పు వస్తుంది కాబట్టి మనం పప్పునే చక్కగా ఇలా వేయించుకుంటే బాగుంటుంది టేస్టు. వాష్ చేసుకుంటున్నాను అండి. 2 టైం వాష్ చేసేసుకొని ఇప్పుడు నేను వాటర్ తీసుకుంటున్నాను. అందులో కొంచెం ఆయిల్ వేసుకున్నానండి. పప్పు తొందరగా ఉడుకుతుంది. ఆయిల్ వేసుకొని కొంచెం పసుపు వేసుకుంటే తొందరగా ఉడికిపోతుందండి పప్పు. ఒక 2-3 విజిల్స్కే ఉడికిపోతుంది. ఇప్పుడు నేను పప్పులోకి వేసుకోవాల్సినవి చూస్తున్నాను. ఒక 5-6 పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ, 4-5 టమాటాలండి. టమాటాలు అవి మన ఇష్టం, ఎంత టేస్ట్ని బట్టి తీసుకోవచ్చు. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. క్యాబేజీ పప్పు అన్నాను కదండి, ఇప్పుడు క్యాబేజీ తీసుకుందాం. చిన్న సైజు క్యాబేజీ అండి. 2 కప్స్ పప్పు వేసుకున్నాను కాబట్టి చిన్న సైజు క్యాబేజీ. క్యాబేజీ మొత్తం కూడా నేను వేసుకోనండి, చూపించినంతా కూడా ఇందులో హాఫే వేసుకుంటాను. హాఫే కోసుకుంటున్నానండి, మీకు అలా చూపించాను కానీ హాఫ్ క్యాబేజీని, లేకపోతే క్యాబేజీ ఎక్కువైపోతుంది, పప్పు తక్కువైపోతుంది. క్యాబేజీని కూడా ఇలా చిన్న చిన్న పీస్ కలిపి మనం కడిగి పెట్టుకున్న పప్పులో వేసేసుకుందాం. ఇప్పుడు టమాటాలు, కోసి పెట్టుకున్న టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు మొత్తం వేసేసుకుందాం. ఇలా వేయించుకోవటం, ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పప్పు చాలా టేస్ట్ వస్తాయండి. లాస్ట్ వరకు వీడియో చూడండి, ఇంకా ఇలాంటి టిప్స్ 2-3 ఉంటాయి. ఇప్పుడు గల్లుప్పు తీసుకుంటున్నానండి. మీకు అంచనా కావాలంటే ఒక 3 స్పూన్స్ గల్లుప్పు. 2 కప్పుల పప్పుకి 3 స్పూన్స్ గల్లుప్పు. 1 స్పూన్ కారం తీసుకుంటున్నాను. మనం ఆల్రెడీ ఇందాక పసుపు వేసుకున్నాం కదా, ఇప్పుడు అవసరం లేదు. కొంచెం చింతపండు, పప్పు అన్న తర్వాత కొంచెం లైట్గా చింతపండు పడితేనే టేస్ట్ వస్తుంది. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టుకుంటున్నాను. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకుందాం. మీరు నార్మల్గా ఉడికించిన పప్పుకి ఒకసారి దోరగా ఫ్రై చేసుకొని ఉడికించిన పప్పుకి టేస్ట్ చూడండి, తేడా తెలుస్తుంది. నేనైతే ఇప్పుడు నాకు ఇలాగే నేర్పించారు మా అమ్మమ్మ వాళ్ళు, నేను ఇలాగే నేర్చుకుంటున్నాను, ఇలాగే చేసుకుంటాను ఎప్పుడు. పప్పు చాలా టేస్ట్ వస్తుందండి. నాకు ఇలా అలవాటు అయిపోయి ఎవరింటికన్నా వెళ్ళినా, ఎక్కడన్నా భోజనాలకు అట్లా వెళ్ళినా కానీ పప్పు అంత టేస్ట్ అనిపించదండి. ఇలా తినే అలవాటు అయిపోయింది నాకు, మా ఫ్యామిలీలో అందరికీ. ఒక 2 విజిల్స్ 3 విజిల్స్ వచ్చిందాకా ఉంచుకొని ఆవిరంతా పోయేదాకా తీసేసుకుంటున్నాను. ఇప్పుడు మూత తీసి ఉడికిందేమో చూసుకుందాం. చూసారా, ఉడికిపోయింది. కొంచెం ఆయిల్, పసుపు వేయబట్టండి, 3 విజిల్స్కే ఉడికిపోయిద్ది. లేకపోతే పప్పు ఉడకాలంటే ఒక 4-5 విజిల్స్ పెట్టాలి కదా నార్మల్గా. మనం కొంచెం ముందే కనుక కడిగిన తర్వాత కొంచెం ఒక 2 చుక్కల ఆయిల్, కొంచెం 1 స్పూన్ పసుపు వేస్తే తొందరగా ఉడికిపోతుంది పప్పు. ఉడికిపోయిందండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. పప్పుకు తాలింపేనండి, మంచి స్మెల్ ఇవ్వాలన్నా టేస్ట్ ఇవ్వాలన్నా. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని
గిన్నె పెట్టుకున్నాను. దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకొని తాలింపుకి ముందుగా కొంచెం ఉప్పు మిరపకాయలు వేయించుకుంటానండి నేను. ఎందుకంటే పప్పు చేసినప్పుడు మా వారికి పప్పులోకి ఉప్పు మిరపకాయలు నంచుకొని అన్నం తింటామంటే ఇష్టం. అందుకని కొంచెం ఉప్పు మిరపకాయలు వేయించుకుంటున్నాను. డైరెక్ట్ పప్పులోనే వేసేయచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు. మా పిల్లలు తినరండి ఉప్పు మిరపకాయలు. అందుకని పప్పులో వేయకుండా ఇలా వేయించి, పప్పులో వేస్తే ఉడికిపోతాయి కదా, ఇలా ఆయిల్లో ఫ్రై చేస్తే చక్కగా వేగుతాయండి, కరకరలాడుతూ ఉంటాయి, టేస్ట్ బాగుంటుంది. ఇలా చక్కగా దోరగా వేయించుకొని, ఆయిల్ హీట్గా ఉంటే తొందరగా వేగిపోతాయండి. చూడండి ఎంతసేపట్లో వేగిపోయినాయి. ఇప్పుడు తీసి ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఉప్పు మిరపకాయలు తినే అలవాటు ఉన్న వాళ్ళకైతే తెలుస్తుందండి వాటి టేస్ట్ ఎంత ఉంటుందో. ఈ ఉప్పు మిరపకాయలు కూడా నేను బయట కొనండి, నేనే చేసుకుంటాను ఇంట్లో. అది ఎలాగనేది మీకు ఇంకో వీడియోలో చూపిస్తాను. మంచి ఎండలు ఉండాలండి ఉప్పు మిరపకాయలు చేయాలంటే, బాగా మిరపకాయలు ఎండిపోవాలంటే. ఇంట్లో చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఎందుకంటే మనం సరిపడట్టు మజ్జిగ అవి తీసుకుంటాం కాబట్టి. అది ఎలా చేయాలో నేను మీకు త్వరలో ఒక వీడియో పెడతాను. ఉప్పు మిరపకాయలు వేయించి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు నార్మల్గా అన్ని కూరలు ఎలా తాలింపులు వేసుకుంటాం అట్లా తాలింపు గింజలు, జీలకర్ర, ఒక 2 ఎండుమిరపకాయ తుంచి వేసుకున్నాను. ఇప్పుడు కొంచెం కరివేపాకు, కొంచెం వెల్లుల్లిపాయలు, కొంచెం కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లిపాయలు, ఒక ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని వేయించుకుందామండి. నేను మీకు ఒక వీడియోలో చెప్పున్నాను కదా కరివేపాకు గురించి ఒక స్టోరీ చెబుతానండి అని. ఏం లేదండి, కరివేపాకు కనుక ఏ కూరలో వేయకపోయినా, మెయిన్గా పప్పులో వేయకపోతే మా అమ్మమ్మ అస్సలు ఒప్పుకునేది కాదు. పోయింది పప్పు టేస్ట్ అంతా పోయింది, ఇంక కరివేపాకు వేయలేదుగా పోయింది అనేదండి. తినేటప్పుడు కూరల్లోంచి కరివేపాకు తీసి పక్కన పెట్టినా, కరివేపాకు తినమాకు, తీసి పక్కన పెట్టు, తొందరగా నీ తల ముగ్గుబుట్ట అయిపోద్ది అనేదండి. అంటే ముగ్గుబుట్ట అంటే తొందరగా వెంట్రుకలు తెల్లబడిపోతాయి అనేదండి. దాంతో భయపడిపోయి ఎక్కడ తొందరగా ముసలిదాన్ని అయిపోతానోనని కరివేపాకు తింటాం అలవాటు చేసేసుకున్నాను. పప్పు చక్కగా మెత్తగా మెదుపుకుందాం. ఇప్పుడు మెత్తగా అంటే మరీ పేస్ట్ లాగా చేయకూడదండి, కొంచెం పులుకు తగలాలి క్యాబేజీ పప్పుకి. తాలింపు వేగుతుంది చూసారా. తాలింపు చక్కగా పప్పులోకి పచ్చిగా ఉండకుండా దోరగా వేయించుకోండి బాగా. తాలింపుతోనే పప్పు అనేది టేస్ట్ బాగా వస్తుంది. మనం పప్పులో ఒకవేళ ఏదన్నా చిన్న ఇంగ్రీడియంట్ తగ్గినా ఈ తాలింపు స్మెల్తో, తాలింపు టేస్ట్తో పప్పు చాలా టేస్ట్ వస్తుంది. వేగిపోతుందండి. క్యాబేజీ పప్పు కదా, కొంచెం మెత్తగా మెదుపుకుందాం. మెత్తగా అంటే పేస్ట్ లాగా వద్దని చెప్పాను కదండి, కొంచెం పొలుగ్గానే. ఇప్పుడు తాలింపు వేగిపోయింది, వేసేద్దాం. పప్పు తాలింపులో పోసేటప్పుడే ఆవిరి పైకి పోనివ్వకుండా అలా మూత పెట్టేసేయండి. ఆవిరి అనేది పైకి పోనివ్వకూడదు. ఆవిరి పైకి పోయిందంటే ఆ స్మెల్ అంతా, ఆ టేస్ట్ అంతా బయటికి వెళ్ళిపోయినట్టే. అలా ఆవిరి పోయిందంటే అస్సలు మా అమ్మమ్మ ఊరుకునేది కాదండి. ప్రతి మాటలో మా అమ్మమ్మనే చెబుతున్నాను అనుకుంటున్నారా? నాకు వంట ఒక్కొక్కటి ఆవిడ చేసినవే నచ్చేయి. ఆవిడ మాటలు అలా గుర్తుండిపోయినాయి. ఇప్పుడు ఆవిడ లేకపోయినా ఆవిడ మాటలు అలా గుర్తుండిపోయి వంటలు కొంచెం ఆవిడ పద్ధతిలోనే చేసుకుంటూ ఉంటాను నేను. అందుకే నా వంటలు చాలా టేస్ట్గా ఉంటాయి అంటారు. చూసారా ఎంత బాగుందో పప్పు, చూడడానికి తినడానికి కూడా అంతే బెటర్గా ఉంటుందండి. నేను ముందు ఉప్పు మిరపకాయలు వేయించుకున్నాను కదా, అవి బయట అలా గాలికి వదిలేస్తే మెత్తబడిపోతాయండి. ఒక బాక్స్లో పెట్టి మూత పెట్టుకుందాం. మా వారు రైస్ తినేటప్పటికి చక్కగా కరకరలాడుతూ బాగుంటాయి, గాలి తగలకుండా మూత పెట్టుకుందాం. ఇప్పుడు 2 ఉప్పు మిరపకాయలు పప్పులో వేసుకుంటున్నాను. పప్పులో మెత్తబడిపోతాయని మళ్ళీ పప్పులో వేసుకుంటున్నాను అనుకుంటున్నారా? ఊరినే అండి, అలా గార్నిష్ కోసం వేసుకుంటున్నాను అంతే, మీకు చూపించడానికి. పప్పు చక్కగా ఒకసారి మనం తాలింపు వేసుకున్న తర్వాత కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి ఉడకాలండి. వేసుకోగానే కట్టేయొద్దు, ఆ తాలింపు స్మెల్ అంతా పప్పుకు పట్టాలంటే ఒకసారి ఉడకాలి. అయిపోయింది, కట్టేశాను. ఇప్పుడు 2 ఉప్పు మిరపకాయలు అలా పైన గార్నిష్ కోసం పెట్టుకుంటున్నాను. కొంచెం కొత్తిమీర, అంతేనండి. ఒక్కసారి పప్పు ట్రై చేయండి. ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ ట్రై చేయండి, ఎంత టేస్ట్గా ఉంటుందో. ఓకే, బాయ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సిఎన్ఎస్ కుకింగ్ కంపానియన్. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి.